హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం అండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ ఒక 4 పీసెస్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలండి మెత్తగా. అలాగే లేత వంకాయలు ఉంటాయి కదండి, తీసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పురుగులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలండి. నీట్గా చెక్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయల్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే సన్న మంట మీద పెట్టేస్తే అవి మెత్తగా కుక్ అయిపోతాయండి. లోపలంతా బాగా ఉడుకుతాయండి, కుక్ అయిపోతాయి. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం దీన్ని వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలాగ స్పైసీ కావాలన్నప్పుడు మనకు తినేయచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు వేగిపోయాయి కదండి, పక్కకు తీసి పెట్టుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఫిల్ చేసుకోవాలండి. కారాన్ని బాగా ఫిల్ చేసేసుకొని మనకి ఎంత స్పైస్ కావాలంటే అంత కారం ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పాలు నేను వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా లైట్గా అవి వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి. దాంట్లోకి వంకాయలు వేసిన తర్వాత లైట్గా అలాగే మనకి మిగిలిపోయిన కారం ఉంటుంది కదండి ఫ్రెండ్స్, అది కూడా దాంట్లోకి వేసుకోవాలండి. మిగిలిపోయిన కారము చూసుకొని వేసుకోవాలండి, మనకి ఎంత స్పైస్ కావాలంటే అంత. నేనైతే ఫుల్గా వేసేసాను, ఎందుకంటే మేమంతా చాలా స్పైస్గా తింటామండి మా ఇంట్లో. అలాగే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నానండి. సన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది ఒక 1 మినిట్ పెట్టేసుకుంటే చాలండి, వేడికి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. వీటిని చపాతీ, రోటీ, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.